చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. అమరావతిలో నేడు ప్రపంచ దినోత్సవ సదస్సు. బాలల భవిత గురువులదే బాధ్యత అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2 కోట్ల మందితో పేరెంట్ టీచర్ మీటింగ్ గొప్ప ముందడుగు అన్నారు సీఎం. ఏడాదిలోనే విద్యాశాఖ సంస్కరణలు ప్రశంసనీయం అన్నారు ముఖ్యమంత్రి. చదువుల వాతావరణం స్పష్టమవుతోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారీ బడులు. పిల్లలందరినీ చదివించాలనే తల్లికి దీవెన. మా హయాంలో 12 డిఎస్సీలతో 1,66,000 ఉపాధ్యాయ భర్తీలు. పుట్టపర్తి PTM 2O చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి విద్యార్థి తల్లి పేరిట మొక్క నాటేలా ప్రతి విద్యార్థికి మొక్కల పంపిణీ. విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కొత్త చెరువు జడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో 4 గంటలు గడిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యత. ఆధునిక దేవాలయాలైన పాఠశాలలను పరిరక్షించుకునే బాధ్యత మాత్రం మనందరిది. రాష్ట్రంలో రెండోసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ ను అభినందిస్తున్నా. గురు పౌర్ణమి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 61,000 పాఠశాలల్లో 2,28,00,000 మందితో ఇలాంటి సమావేశం నిర్వహించడం మళ్లీ రాష్ట్రంలో చదువుల సంప్రదాయం పరిడివిల్లిన భావన కలుగుతోంది. రాష్ట్ర విద్యా ప్రగతికి ఇది గొప్ప ముందడుగు. ఉన్నత చదువులు చదివిన లోకేష్ ఏరికోరి విద్యామంత్రి పదవి తీసుకున్నారు. సర్కారీ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. సంకల్ప శుద్ధితో విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి రాష్ట్ర విద్యారంగాన్ని సమున్నత స్థానానికి చేరుస్తారని ఆశిస్తున్నా అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పూర్వ విద్యార్థులు చెయ్యి కలపండి అంటూ పిలుపునిచ్చారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. చదువు చెప్పిన పాఠశాలల అభివృద్ధికి మీ వంతుగా ముందుకు రావాలి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పాఠ్యాంశాల్లో సమూల మార్పులు. నైపుణ్యాల పెంపుదలకు లీప్ పేరుతో ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్. విలువలతో కూడిన విద్య కోసం చాగంటి కోటేశ్వరరావు ద్వారా పుస్తకాలు. 2,30,00,000 మంది భాగస్వాములైన ఈ మెగా PTM చరిత్రలోనే రికార్డ్. కొత్త చెరువు మెగా PTM కార్యక్రమంలో విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్. పరుగులు పెడదాం, పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం. త్వరలోనే మార్గదర్శకులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. P4 పావర్టీపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి ఆయన పాదాలపై పుష్పగుచ్చం ఉంచుతున్న దృశ్యం ఇది. సీఎం చంద్రబాబుతో కలిసి మహాసమాధిని సందర్శించి నమస్కరిస్తున్న విద్యామంత్రి నారా లోకేష్. అనంతరం సత్యసాయి శత జయంతోత్సవాలపై సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. గురుకులాన్ని తలపించేలా ఈ దృశ్యం చూస్తుంటే మహర్షుల కాలంలో విద్యను చెప్పే గురుకుల దృశ్యం గుర్తొస్తోంది. అకుంఠిత కృషితో అపార జ్ఞానాన్ని సముపార్జించుకున్న చంద్రన్న చదువుకు వచ్చిన పిల్లలతో ఓనమాలు చెప్పిస్తున్నట్లు లేదు. అనునిత్యం జనంతో ఉండాలని కోరుకునే చంద్రన్న గురు పౌర్ణమి రోజున పాలనా ఒత్తిళ్లకు దూరంగా పసిపాపడై పిల్లలతో సమయం చూసుకోకుండా గడిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ స్కూల్లో విద్యామంత్రి లోకేష్ సారథ్యంలో నిర్వహించిన మెగా PTM 2.0లో చంద్రబాబు ఆహ్లాదంగా గడిపారు. పిల్లల కోసం ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పారు. అమ్మ సాటి పథకం, తల్లికి వందనంతో బాగా చదువుకోవాలని హితవు చెప్పారు. తరగతి గదులు తిరిగారు, ప్రోగ్రెస్ కార్డులు చూశారు, ప్రశ్నలు వేశారు, పాఠాలు చెప్పారు. సహజ వనరులు, పునరుత్పాదక వనరుల వ్యత్యాసాన్ని విశదీకరించారు. డిజిటల్ క్లాసులు వంట పట్టించుకునే మెళకువలు నేర్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పక్క బెంచి ఫ్రెండ్ లాగా దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే, ఉత్సాహపరుస్తుంటే కొత్త చెరువు జడ్పీ స్కూల్ పిల్లలు మురిసిపోయారు. తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ ఒక్క ఘట్టంతో స్కూల్ని ఎప్పటికీ టాప్ ర్యాంకులోనే ఉంచాలని టీచర్లు కృతనిశ్చయులయ్యారు. రాష్ట్రంలో చదువుల వాతావరణాన్ని ఆవిష్కరించడంలో విద్యామంత్రి నారా లోకేష్ చూపిన చొరవ, చేసిన కృషికి ముఖ్యమంత్రిగా మామూలు ప్రశంసలే ఇచ్చినా నిబద్ధతతో కొడుకు సాధించిన ఘనతకు మనసు లోపలే పుత్రోత్సాహము తండ్రికి అని మురిసిపోయినంత హాయిగా కనిపించారు. ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం. జగన్ రెడ్డి బంగారుపాళ్యంలో నాటకీయంగా చేసిన ట్రాక్టర్ల దృశ్యాలు బూమరాంగ్ అయ్యాయి. మామిడి రైతుల పరామర్శ పేరుతో జబర్దస్తి మించిన స్కిట్లు చేశాడు జగన్ రెడ్డి.
ఆ సందర్భంగా దండుపాలెం బ్యాచ్ డ్రామాలన్నీ బట్టబయలయ్యాయి. రైతుల పరామర్శ పేరుతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వాటిని వికృతానందం పొందుతూ ట్రాక్టర్లతో తొక్కించి వికటహాసం చేస్తూ సైకో ఎలా ఆనందపడ్డాడో చూసాం. తల్లికి పసిబిడ్డ చేతులు ఎలాంటిదో రైతుకు తను పండించిన పంట అలాంటిదే. పసిపాపలా చూసుకునే పంటని అలా రోడ్డు మీద పారబోయించి తొక్కించడం, యావత్ రైతాంగం చీత్కారాలతో అసభ్య పదజాలంతో దూషించడం చూసాం. రైతు కష్టం విలువ తెలిసిన వాడెవడో ఆ రకంగా ప్రవర్తించడు, ఆ రకంగా వ్యవహరించడు, ఆ రకంగా తన పేటీఎం బ్యాచ్ ని ప్రోత్సహించడు. అంతటి నీచ మనస్కుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మంచి చెడు విలువలు, మానవత్వం, సమాజం పట్ల ప్రేమాభిమానాలు ఉండవు, లేవు, రాబోవు కూడా. అలాంటి కుట్ర రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని భరించడం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తజేరు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముందు జడ్పీ పాఠశాలలో విద్యార్థులు ముచ్చటించారు. కేంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్ లో చదువుకుని రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారని సీఎం అన్నారు. ఆధునిక దేవాలయాలను, పాఠశాలలను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండోసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను అభినందిస్తున్న గురు పౌర్ణమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 61,000 పాఠశాలల్లో 2,28,00,000 మందితో సమావేశం నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోందని, ఇది గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతుందన్నారు. మంత్రి లోకేష్ విద్యార్థిగా ఉన్న సమయంలో తాను కూడా పాఠశాల నిర్వహించే పేరెంట్స్ మీటింగ్ వెళ్ళలేకపోయానని గుర్తు చేసుకున్నారు. తన సతీమణి భువనేశ్వరి ఏ సమావేశాన్ని విడవకుండా వెళ్లి లోకేష్ ను కేంబ్రిడ్జ్ లో చదివించేంత వరకు శ్రద్ధ పెట్టారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక వికాసానికి పనిచేసే ప్రభుత్వంగా గతంలో డ్వాక్రా సంఘాలనే బలమైన పొదుపు వ్యవస్థను రూపకల్పన చేసి వారి అభివృద్ధికి తోడ్పడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోని పిల్లలందరినీ చదివించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని వివరించారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసి ఆ కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు విద్యార్థులందరి భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ బాధ్యతలను మంత్రి లోకేష్ ఏరి కోరి తీసుకున్నారని సీఎం అన్నారు. స్టాన్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి విద్యా సంస్థల్లో చదువుకున్న ఆయన రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గతేడాది మొదటి విడత పేరెంట్ టీచర్ మీటింగ్ ను 44,000 పైచలకు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాం. ఈసారి ప్రైవేట్ స్కూళ్లలో సైతం సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఖాళీ లేవని నో వేకెన్సీ బోర్డు పెట్టారంటే రాష్ట్రంలో విద్యా నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సీఎం సగర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు అత్యుత్తమ నైపుణ్యం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0కు 2,28,00,000 మంది హాజరయ్యారు. గిన్నిస్ రికార్డు సాధించేలా కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లి పేరిట ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకున్నాం. మొక్కను సంరక్షిస్తూ పురోగతి నమోదు చేసేలా గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇచ్చాం. విద్యార్థుల హాజరు, మార్కులు, ప్రవర్తన ఇలా అన్ని అంశాలను లీప్ యాప్ ద్వారా అందిస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, బూట్లు, బెల్ట్, బ్యాగులు ఇచ్చాం. విద్యార్థులకు ఇచ్చిన కిట్లపై ఎలాంటి రాజకీయ నేతల ఫోటోలు పెట్టలేదు. విద్యార్థి కిట్ల కోసం 980 కోట్లు వెచ్చించాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం అని సీఎం చంద్రబాబు వివరించారు. విద్యార్థుల ప్రతిభ వెలికితీసి వారిని ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులు ఇస్తున్నామని, ఈ విద్యార్థులకు నచ్చిన కళాశాలలో చదువుకునేలా ప్రణాళిక చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయే కాలంలో భవిష్యత్ అంతా నాలెడ్జ్ ఎకానమీదేనని, దానిని అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే 16,347 పోస్టులతో మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆగస్టులోగా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా శిక్షణ తీసుకుని పాఠశాలకు వస్తారని సీఎం వివరించారు. గతంలోనే 12 సార్లు డిఎస్సీలు వేసి 1,66,000 మంది టీచర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. గత 5 ఏళ్లలో టోఫెల్, ఐబీ సిలబస్ పేరిట గందరగోళ పరిచారని, ఏ ఒక్కటి అమలు చేయలేదని
లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలను కూడా పారదర్శకంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న సంస్కరణలతో పాటు వ్యవస్థను మెరుగుపరిచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరి నుంచి సూచనలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున గంజాయి పండించారని, డ్రగ్స్కు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చారని సీఎం అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపామని స్పష్టం చేశారు. గంజాయి పండించినా విక్రయించినా అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం హెచ్చరించారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా మత్తు మహమ్మారిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించే వారి ఆస్తుల స్వాధీనంతో పాటు ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాలు రాకుండా కట్టడి చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 2.0లో భాగంగా విద్యామంత్రి లోకేష్తో కలిసి కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. తొలుత పాఠశాల ఆవరణలో విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫోటో ఫ్రేమ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి ఫోటో దిగారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చిన సీఎం మార్కులు పెంచుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. విద్యార్థుల హాజరు, మార్కుల వివరాలను స్వయంగా తల్లిదండ్రులకు వివరించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల వివరాలను తెలియజేసేలా సమాచారం పంపుతున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. విద్యార్థులను పాఠశాలలకు నిరంతరం పంపేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాఠశాలలోని తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదిని పరిశీలించి వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్ఫూర్తిని నింపేలా దిశానిర్దేశం చేశారు. తర్వాత పాఠశాలలోని 8వ తరగతి గదిలోకి వెళ్లిన సీఎం కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠం చెప్పారు. సోషల్ సైన్స్ లోని వనరులు అనే పాఠాన్ని విద్యార్థులకు బోధించారు. మరోవైపు విద్యార్థులతో కలిసి బెంచ్ పై కూర్చున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సోషల్ సైన్స్ పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలను కూడా ఇతరులు మరోసారి వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సీఎం సూచనలు చేశారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం సామాజిక బాధ్యత అంటూ విద్యార్థులకు వివరించి చెప్పారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్థులు దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయిందని, ఇప్పుడు అసలు వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉందని సీఎం వివరించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు పుట్టపర్తిలో స్టేడియం నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కొత్త చెరువు పాఠశాల స్థలదాత భవనాన్ని నిర్మించి ఇచ్చిన పివి సూర్యనారాయణ, పార్వతమ్మ దంపతులను ముఖ్యమంత్రి సత్కరించారు. మరోవైపు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ సమావేశంలో నినదించి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తల్లి పేరిట ఒక మొక్క నాటేలా విద్యార్థులకు ముఖ్యమంత్రి మొక్కలు పంపిణీ చేశారు. వాటి పురోగతిని నమోదు చేసేలా గ్రీన్ పాస్పోర్ట్ను కూడా అందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా ముఖ్యమంత్రి సమక్షంలో తమ తల్లులకు నమస్కరించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొత్త చెరువు జడ్పీ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి గచ్చుపైన కూర్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు భుజించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సైతం అక్కడే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యత, రుచి బాగుందని సీఎం కితాబిచ్చారు.